ముందుగా ఒక కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని తర్వాత 1 కేజీ శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక కడాయిలో 2 గరిటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ములంకాడ ముక్కలు, పొడిగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములంకాడ రొయ్యలు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.